అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాత్రి కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. అనంతపురంలోని శిల్పా లేపాక్షి నగర్ను వరద చుట్టుముట్టింది. సుమారు కిలోమీటర్ మేర వరదలో ఇళ్లు, వాహనాలు చిక్కుకున్నాయి. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తగ్గినా వరద తగ్గలేదు. 400 ఇళ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. శిల్పా లేపాక్షి నగర్లో వరదలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురం జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తి స్థాయిలో కూడా నీట మునిగాయని చెప్పొచ్చు. దాదాపుగా అనేక ప్రాంతాలు ఇప్పటికే జలదిగ్బంధం చిక్కుకున్నాయి. వారందరినీ కూడా రాత్రి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో విజువల్స్ మనకు ప్రస్తుతం మనకు చూపిస్తూ ఉన్నాడు స్పష్టంగా. ఇదంతా కూడా శిల్పా లేపాక్షి నగర్. సుమారుగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి ఈ లేఅవుట్లకి వరద నీరు చేరడంతో పెద్ద ఎత్తున ఇదంతా కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయింది. ఇప్పటికి కూడా స్టిల్ మధ్యాహ్నం 1 గంటకు వస్తున్నా కూడా వరద నీరు ఏ స్థాయిలో ప్రవేశం మనం చూసుకోవచ్చు. కనీసం మనిషి నిలబడితే కొట్టుకొని పోయేంత స్థాయిలో కూడా వరద నీరు రావడంతో ఈ ప్రాంతంలో ఈ కాలనీలో ప్రజలంతా కూడా వేరే ప్రాంతాలకు షిఫ్ట్ వెళ్ళిపోయారు. అధికారులు కూడా వెంటనే ఇక్కడ దగ్గరుండి వారికి తగు చర్యలు కూడా తీసుకొని ఎవరూ లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ పై ఫ్లోర్లో ఉన్న వారికి అంతా కూడా ఫుడ్ కానీ వాటర్ కానీ పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ వాటర్ పూర్తి స్థాయిలో కూడా చేరడంతో ఈ కాలనీ మొత్తం అంతా కూడా జలదిగ్బంధం చిక్కుని చెప్పొచ్చు. దాదాపుగా అనేక కొన్ని సాధారణంగా మే నెలలో ఎక్కువ అనంతపురంకి వర్షాలు రావు, కానీ ఇప్పుడు మాత్రం భారీ ఎత్తున వర్షాలు వస్తుండటంతో ఇవి ఎంత కూడా మే నెలలో కాదు, ఇది వర్షాకాలంలో ఉన్నట్టు కూడా పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చూస్తున్న ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయింది వరదలకు. ఒకసారి మనము కొంతమందితో మనం ఇక్కడ స్థానికులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉన్నది కూడా మార్నింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు వచ్చే వాటర్ ఇక్కడ మీకు? कितना बजे पानी आएगा? ये नाइट में ही पानी आया है पूरा ये कालनी पूरा डैमेज करे? डैमेज में थोड़ा बहुत हुआ है। पूरा रोड टूट गया, वहाँ पे खड्डा में हो गया है। हो गया रोड पूरा? यहाँ पे है ना, पूरा टूट गया, खड्डा में हो गया है। डरना है आपको? नहीं, डर तो नहीं है। చూస్తున్న పెద్ద ఎత్తున రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కూడా తెగిపోయాయని చెప్తున్నారు. సుమారు కొన్ని వేల క్యూసెక్కుల నీరంతా కూడా ఇటు ప్రవహిస్తూ ఉంది. ఇదంతా కూడా కాలనీ కాదు, ఒక వాగు వంక లెక్క కనిపిస్తూ ఉండటంతో సాధారణంగా లేఅవుట్లలోకి పెద్దగా వాటర్ రాకుండా కూడా తగు జాగ్రత్త చర్యలు చేపడతారు. కానీ ఈ కాలనీలోకి పూర్తి స్థాయిలో కూడా వాటర్ ఎఫెక్ట్ కావడంతో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున సుమారుగా కొన్ని 5 నుంచి 6 వేల క్యూసెక్కుల నీరు కూడా వస్తున్నట్టు చెప్తుంది. కొంతమంది చూడండి కార్లు కూడా పూర్తిగా కూడా మునిగిపోతున్న పరిస్థితి ఉంది. కార్లన్నీ కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయిన పరిస్థితి ఉంది. చూస్తున్నాం కార్లన్నీ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. బయటికి వాళ్ళంతా తల్లి వెళ్తున్నారు, వేరే ప్రాంతాలకంతా కూడా షిఫ్ట్ అవుతూ ఉన్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా ఇక్కడున్న వాళ్ళంతా కూడా సరే ఏం చెప్తారు సార్? ఇక్కడ ఎప్పుడో చూసారు ఇట్లా ఇంతవరకు ఇక్కడ? ఎప్పుడు చూడలేదు. ఇది యాక్చువల్గా ఇది డిటీసీ లేఅవుట్ కాబట్టి అందరము మేము ఏం చేసామంటే గవర్నమెంట్ అప్రూవల్ ఉంది కాబట్టి దాన్ని కొనుక్కున్నాం ఇక్కడ. వాళ్ళే కనీసం ఇంతకుముందు లేఅవుట్ వేసేవాళ్ళే ఇక్కడ ఇల్లు కూడా కట్టించారు కాబట్టి మనకి ఇంత వస్తాయి ఇవన్నీ మనకి తెలియవు. వాళ్ళు కట్టించారు, అప్రూవల్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత మా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వాళ్ళకి అప్రూవల్ ఇచ్చారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీళ్ళు పోతున్నాయి. ఇవి ఈ పోతున్నట్టే చిన్న వాటర్ వంక కాదు, ఇది ఏదో ఆ పక్కన కాలనీలో నీళ్ళు ఆ కాలనీ నీళ్ళు కాదు. 5,000 క్యూసెక్ల వాటర్ 5,000 క్యూసెక్ల వాటర్ పోయేటప్పుడు ఇంకా మన గవర్నమెంట్ అఫీషియల్ కలెక్టర్ కానీ ఇంకోరు ఆర్డీఓ కానీ ఎట్టిచ్చారు దీనికి పర్మిషను? ఆ పర్మిషన్ ఇచ్చి ప్రజల్ని దీంట్లోకి నెట్టారు. అంటే వాళ్ళు ఇచ్చేసి ప్రజలు దీంట్లోకి నెట్టడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. కాబట్టి ఏం చేస్తున్నామంటే ఫస్ట్ నుంచి ఏదైతే నీకు ఎర్రవంక ఉన్నదో ఆ ఎర్రవంక ఐడెంటిఫై చేసి 150 అడుగులు వాళ్ళే ఇచ్చారు, కెనాల్స్ వాళ్ళే ఇచ్చారు. వాళ్ళ ఇంజనీర్స్ వచ్చారు, ఇట్లా వచ్చే ఒకప్పుడు మేము కంప్లైంట్ చేస్తే 150 అడుగులు కావాలన్నారు. 150 అడుగులు కావాలని 3 అడుగులు పెట్టారు. 150 అడుగుల చోట 3 అడుగుల్లో నీళ్ళు పోతాయి 5,000 క్యూసెక్కులు. లాజిక్ ఒకటి అప్లై చేసుకోవాలా? గవర్నమెంట్ అఫీషియల్ ఇప్పుడైనా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పటికైనా కనీసం అక్కడ కాలనీలు అన్నీ ఇంకా డెవలప్ కాలే, ఇల్లు కట్టుకోలేదు కాబట్టి ఇక్కడ మాత్రం కట్టుకున్నారు. కాబట్టి ప్రస్తుతం వాళ్ళు వచ్చేసి ఆ 150 అడుగులు అంటే 5,000 క్యూసెక్స్ అంటే ఎప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడు వచ్చినా, లేదా డ్యాములు 4 ఉన్నాయి, ఇక్కడ 4 చెరువులు ఉన్నాయి. ఒక్క చెరువు దగ్గర ఇది మొత్తం ఖాళీ అవుతుంది, ఉండదు. ఈ వర్షం చూసి అంటే అంతే కదా, ఒక చెరువు దిగిపోయినట్టు అయిపోయా. వర్షం ఎంత వస్తుందే కాదు, పై వర్షం వస్తే అటు చెరువు దిగిపోతే అయిపోతుంది. 5,000 క్యూసెక్ వాటరు ఫ్రీగా ఫ్లో అయ్యేదానికి గవర్నమెంట్ అఫీషియల్స్ దాన్ని డ్రా చేసి ఇంకోటి ఎంక్రోచ్ కాకుండా ముందర కూడా ఎంక్రోచ్ ఎవరెవరు అవుతున్నారో వెనక వరకు ఆ లాస్ట్ చెరువు వరకు అన్ని ఎంక్రోచ్ చేసి అంతా 150 అడుగులు ఐడెంటిఫై చేసి రెడ్ జోన్ చేసిన అంటే ఇంకా నెక్స్ట్ ఓడే కొన్నాడు.
వేరే వాడు ఆ ఏరియాలో కొన్నాడు, ఇబ్బంది పడ్డా ఇబ్బంది పడ్డు. ఎందుకంటే ఆ ఏరియా కొంటున్నారు, ఎవరు తెలియదు వాళ్ళకి. రెడ్ జోన్ అని వంక ఉందని తెలియదు, కొంటున్నారు. కొన్ని ఇల్లు కట్టుకున్న తర్వాత ఇట్లాంటప్పుడు ప్రాబ్లం వస్తుంది. మీకు వాటర్ దిగడానికి వచ్చేస్తారు మొత్తం అన్ని కూడా. ఇది 5:30 గట్ట వచ్చింది. మీరు అప్పుడు ఏమన్నా పిల్లలు అంతా భయపడ్డారు? చిన్న పిల్లలు అప్పుడు అంటే మాకు కన్నా వర్షం ఆగిపోయిన తర్వాత వచ్చింది. ఆగిపోయిన తర్వాత పైనుంచి వస్తాయి ఫ్లో. ఇది అంటే అక్కడక్కడ వచ్చింది కాదు, పైనుంచి ఫ్లో వస్తాయి. దానివల్ల ఏంటంటే మొత్తం అన్ని ఫ్లోకి అగెనిస్ట్గా కట్టారు. ఆ ఫ్లోకి అగెనిస్ట్గా ఉన్నాయని చెప్పి కలెక్టర్ సార్ కూడా చాలాసార్లు మేము ఇది చేసుకున్నాము. దాని తర్వాత ఎందుకంటే ఎవరు వాళ్ళకి ఇప్పుడు పొలిటికల్ ఇంకోటి చూసుకోకూడదు. ఎందుకంటే దీనికి ఎవరు తట్టుకోలేరు. ఈ న్యాచురల్ కెలామిటీ, ఆ న్యాచురల్ కెలామిటీకి ఎక్కడెక్కడ ఉన్నదో మొత్తం ఆ 150 అడుగులను క్లియర్ చేసుకుంటా పైనుంచి కింది వరకు ఆ వంకల మన చెరువు వరకు ఇచ్చేసినారనుకోండి, అప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. లేకుంటే పాపం లక్షలు కొట్టి ఎవడో బీదోడు మిడిల్ క్లాస్ పీపుల్ కొంటాడు ఇక్కడ. కొన్న తర్వాత ఏమవుతుందంటే ఇది ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా వాడు కొన్ని కూడా. అందుకోసం గవర్నమెంట్ ఆఫీసులు ఇప్పుడైనా మేల్కొని ఈవెన్ ఆ గవర్నమెంట్ బ్రిడ్జ్ అక్కడ 9 వెంట్స్ ఉన్నాయడ. 9 వెంట్స్ ఉంటే 2 వెంట్స్ ఉండి మిగతా 7 వెంట్స్ క్లోజ్ చేశారు. గవర్నమెంట్ బ్రిడ్జినే, హైవే దిన్నం ఎస్సీ చూస్తారు, ఈ చూస్తారు, జాయింట్ కలెక్టర్ చూస్తారు, అందరూ చూస్తారు. అదే క్లియర్ చేస్తాం. నువ్వు అదే క్లియర్ చేయకపోతే ఇప్పుడు క్లియర్ చేయలేదనుకోండి, భవిష్యత్తులో ఒక్కసారి వచ్చి పడితే ఏమవుతుంది? పబ్లిక్ చనిపోతారు, వాళ్ళు వీళ్ళు చనిపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ చూసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు రెడ్ వంక ఎక్కడుంది, ఎట్లా పోతా ఉంది, ఆ వంకను ఐడెంటిఫై చేయి, ముందు మార్కింగ్ లోపల కట్టుకున్నావు, వాడు ఏమైనా నువ్వు కట్టుకున్నావు, మేము మార్కింగ్ ఇచ్చామని చెప్పొచ్చు. నువ్వేం లేనప్పుడు చెప్తావు? అది అంతా కూడా ఉదయం 5 గంటల నుంచి వచ్చాయి. వాటి కూడా పూర్తి స్థాయిలో కొంచెం భయపడ్డాం. కానీ ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఏదో ఎర్రవంక ఉందో ఆ ఎర్రవంక 150 కబాలు అడుగులు కబ్జా కాకుండా ఇప్పటికైనా దాన్ని పరిరక్షించాలి. సాధారణ ప్రజలందరినీ కూడా భయభ్రాంతకు గురి కాకుండా మరణానికి ఆస్తి ప్రనష్టం కాకుండా కాపాడాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు.